ప్రభునందు ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో దేవుడు మనకి అనుగ్రహించిన మహాకృపను బట్టేసి మరొకసారి ప్రభు సన్నిధిలోకి మనం రావాల్సిగా ఉన్నాము. దేవుడు ఎంతగానో తన కృపను బట్టేసి మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. యేసుక్రీస్తు మన కొరకు ఆయన లోకములు అనేక విధాలుగా ఆయన తన ప్రాణమును త్యాగం చేసిన మనం నమ్ముచూ ఉన్నాం. మొట్టమొదటిగా క్రీస్తు మన కొరకు పరలోకం నుండి ఆయన తనను తాను తగ్గించుకొని ఒక మానవాళిగా ఈ లోకానికి అడుగుపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకున్నట్లయితే మనకు ఒక శిశువు అనుగ్రహించబడును, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు మన కొరకు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క సింహాసనమును విడిచిపెట్టి దైవ చిత్తానుసారంగా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క చిత్తానుసారంగా నీ కొరకు మన కొరకు మనందరి కొరకు అయిన మానవాళికి ఈ లోకంలోనికి దిగి వచ్చి ఉన్నాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు మన కొరకు అనేక విధాలుగా సమస్త కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన మన కొరకు ఆయన తాను తగ్గించుకొని మానవాళిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తుంటాము. కారణం ఏంటంటే 11వ వచనం, ఆయన దేవుని యొక్క స్వరూపమును విడిచి మానవునిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూసారా ఎంత త్యాగం చేశాడు. ఆయన రూపాన్ని, ఆయన స్వరూపాన్ని మనకి త్యాగం చేసి మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా జ్ఞాపకం చేసుకోండి, ఆయన మనకి ఈ లోకములో దరిద్రులమై ఉండి మనల్ని ధనికులుగా చేయటానికి ఆయన ధనవంతుడయ్యండి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎంత త్యాగం చేశాడు. యేసుక్రీస్తు ఈ లోకములో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనేకమైన మేలులు జరిగిస్తూ ఉన్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, ఏమంటారంటే యేసుక్రీస్తు నా కొరకు ఏం చేశాడు, నా జీవితంలో ఏం చేశాడు, ఆయన నాకేం మేలు చేయలేదంటారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి ఉపకారము చేసేవాడే, ప్రతి ఒక్కరికి ఆయన సహాయము చేసేవాడే తప్ప ఏ ఒక్కరికి కూడా ఆయన హాని చేసేవాడు కాదు. అందుకని నీ జీవితంలో యేసుక్రీస్తు ఎన్నో మేలులు జరిగించున్నాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యములు జరిగించున్నాడు. ఎంతగానో ఆయన దేవుని యొక్క రూపంను విడిచిపెట్టి మానవుల రూపంను ధరించి లోకానికి వచ్చాడు. తను తగ్గించుకొని దైవ స్వరూపంను విడిచిపెట్టి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా ఆయన ధనవంతుడయ్యుండి తన ధనాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆ ధనమును త్యాగము చేసి ఆయన దరిద్రుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి, ఇంకా అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుడు మన పాపముల నిమిత్తము ఆయన మరణించాడు. చూసారా, ఎవరు మన కోసము తన ప్రాణమును బలిగా అర్పిస్తారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన ప్రాణము పెట్టగలిగిన వ్యక్తి. జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకములో నీ కొరకు ప్రాణం ఇస్తాను అనేవారు చెప్పేవాళ్ళే తప్ప ఏ ఒక్కరు కూడా ఆ సమయానికి నీకు దగ్గరికి రారు. అయితే జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు మాత్రానికి నీ కొరకు తన ప్రాణమును, నీ కొరకు ఆయన తన రక్తమును చిందించాడు. నీ కొరకు ఆయన ఆ కల్వరి శిలువలో రాను పైన వేలాడబడి శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. జ్ఞాపకం చేసుకోండి, ఆయన మన పాపములను మన శాపములను మోసుకొని పోయి మనల్ని పరిశుద్ధులుగా తయారు చేసి పరిశుద్ధులుగా ఉంచి పరలోకమునకు వారసులుగా మనల్ని తయారు చేశాడు. ఆయన శిలువ మ్రాను పైన వేలాడి శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. జ్ఞాపకం చేసుకోండి, అందుకని అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం వచ్చేసి దేవుని యొక్క అనుగ్రహము పొందలేకపోతూ ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే అందరూ పాపం చేస్తున్నారు, అయితే
యేసు క్రీస్తే మన పాపములకు విడుదల కలగజేసేవాడు, మనల్ని రక్షించగలిగిన వాడు అని మనం గుర్తించి ఈ లోకములో జీవిస్తున్న నీవు నేను ప్రతి ఒక్కరము కూడా క్రీస్తుని అనుసరించి క్రీస్తు యొక్క అడుగు చాడల్లో లేదా యేసు క్రీస్తు ఒక మార్గము, ఆ మార్గములో మనం నడిచినట్లయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనము చేరవలసిన గమ్యము ఖచ్చితంగా చేరుతూ ఉంటాము. ఈ లోకములో మనుషులకు రెండు మార్గములు, ఒక మార్గము పరలోకమైతే మరొక మార్గము పాతాళ లోకము. నీవు పరలోకమునకు వెళ్ళవలసిన వారిగా ఉన్నాము. ఎందుకంటే పరలోకమునకు ఆయన నిన్ను సిద్ధపాటు కలగచేసి నిన్ను పరిశుద్ధులుగాను పవిత్రులుగాను ఈ లోకములో ఉంచి నిన్ను ఆయన ఆ పరలోకపుకు వారసులుగా నిన్ను తీర్చిదిద్దుచూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకములో పాపము చేస్తూ క్రీస్తుని అనుసరించి నడవలేక దైవ చిత్తాన్ని తెలుసుకోలేక ఈ లోకములో నరకమునకు పోవు మార్గములో మనము ప్రవేశిస్తున్నాం. అయితే జ్ఞాపకం చేసుకోండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, పరలోకమునకు వెళ్ళే మార్గము అది చాలా ఇరుకైన మార్గము. ఆ మార్గములో లోయలు, రాళ్ళు, తుప్పలు, ముళ్ళ పొదలు అనేకమైనవి ఆ మార్గములు తగులుతూ ఉంటాయి. మరి నరకానికి వెళ్ళే మార్గము, ఆ మార్గము విశాలమైన మార్గము. అందుట్లో ఎంత స్పీడ్గా వెళతామంటే అంత స్పీడ్గా మనము వెళ్ళగలము. జ్ఞాపకం చేసుకోండి, పరలోకం వెళ్ళడానికి చాలా కష్టపడాలి. నరకానికి వెళ్ళాలంటే నువ్వేమి చేయవు. తల్లి గర్భములో పిండముగా పుట్టిన మొదలుకొని ఆ పిండముగా ఆ శిశువుగా ఎలా ఉన్నావు అలాగనే నువ్వు ఈ లోకములో గనక ఉంటే ఖచ్చితంగా మనము నరకానికి వెళ్ళిపోతాం. అయితే పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకములోనే మనము ఈ పాప శరీరమును ధరింప చేసుకున్నాము కనుక ఈ పాప శరీరమునకు పరిశుద్ధత కలగచేసుకొని పరిశుద్ధులుగా మనం జీవించినట్లయితే అనేకమైన శ్రమలను ఎదుర్కొని అనేకమైన కష్టాలు, విరుకులు, ఇబ్బందులు అనుభవిస్తూ మనముగా తగ్గించుకొని పరిశుద్ధులుగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు వేసిన మార్గములో మనము నిత్య రాజ్యానికి అందుకే ఆయన అంటాడు, ఆయన ఏమంటాడు మత్తయి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన మనతో మాట్లాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము కనుక ఆయన మార్గమును నడిచినట్లుగా ఆయన మాట విని ఆయన సత్యమును అనుసరించినట్లుగా మనం ఉండాలి. మూడవదిగా ఆయన జీవించిన జీవితము ఆ 33.5 సంవత్సరంలో ఏ రీతిగా జీవించాడో ఆ జీవితము మనము కూడా జీవించవలసిన వారమై ఉన్నాము. జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా ఈ 3 మనము తెలుసుకున్నట్లయితే మనము ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క మార్గములో అనుసరించి నడిచిన వారు అవుతాము. ప్రభు తన కృపను బట్టేసి మనల్ని ఈ లోకంలో ఆశీర్వదిస్తూ పడతాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, ఆయన ధనవంతుడిగా ఉండి మనల్ని దరిద్రుడిగా వచ్చాడు. మనము దరిద్రమైన మనల్ని ధనవంతులుగా చేసి అన్నాడు. మూడవదిగా జ్ఞాపకం చేసుకోండి, ఆయన దగ్గర ఏ కపటము లేదు, ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. సమస్తమును ఆయన నీ కొరకు నా కొరకు మన పాపములు ఆయన భరించి ఆయన ఈ లోకములో శాపగ్రస్తుడిగా కల్వరి శిలువలో మరణించినట్లు మనము చూస్తూ ఉంటాం. ఇంకా జ్ఞాపకం చేసుకోండి, మనము ఆశీర్వాదం పొందుట కొరకై ఆయన మన శాపములను భరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే జ్ఞాపకం చేసుకోండి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన తన సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఏ పాపము లేనివాడు నీ పాప భారములను భరిస్తూ ఆ కల్వరి శిలువలో మరణించాడు. ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఎంతో త్యాగం వచ్చేసి ఆయన ఈ రోజున ఆ పరలోక రాజ్యంలో తండ్రి యొక్క కుడిపార్శ్వమున మనందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరము కలిసి మారు మనసు పొంది రక్షణ, కృప, ఆశీర్వాదం పొంది అనేకులకు మాదిరిగా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గములో నడిచేటట్లుగా మన జీవితము వారికి సాక్ష్యార్థముగా ఉంటే ఖచ్చితంగా అనేకులు మనల్ని బట్టి మారు మనసు పొంది
క్రీస్తు చేసిన మార్గములో అనేకులు ఆ మార్గానికి వస్తూ ఉండగా, ఆ మార్గంలో అనేకులు పరలోకానికి వెలిచిండగా దేవుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. అయితే జ్ఞాపకం చేసుకొని మనము క్రీస్తుని పోలిన వారమై ఉన్నాము. క్రీస్తు యొక్క అడుగుజాడలో మనము కూడా నడిచినట్లయితే మనతో పాటు మన స్నేహితులు, మన బంధువులు, మన మిత్రులు, మన పిల్లలు అందరూ అదే మార్గములో పరలోక రాజ్యానికి వారసులుగా పిలువబడుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు యేసు క్రీస్తు మన కొరకు ఎంతో త్యాగం చేసిన వాడిగా ఉన్నాడు. ఆ త్యాగమే మనల్ని ఈ లోకములో పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతుంది. కనుక జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే ప్రభు తన కృపను పట్టేసి దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించబడును గాక. ఆమేన్. చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవా, నీకే లెక్కలేని వందనాలు తండ్రి, స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించే రక్షణార్థమైన కృప కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే సహాయం దాయిమని సమస్త మార్గములను సరళం చేయబడి నీవే కనుక ఎందరైతే యేసుక్రీస్తు నా కొరకు ఏమి చేసి ఉన్నాడని అయా వాళ్ళ ఆలోచన కలిగిన అయా క్రీస్తు అయా నీవు మా కొరకు అయా నీవు దేవుని యొక్క సింహాసనం పెట్టి అయా ఈ లోకానికి వచ్చినావు. అయా నువ్వు ధనవంతుడివైండి మమ్మల్ని దరిద్రులుగా ఉన్న మమ్మల్ని ధనవంతులుగా చేసి ఉన్నావు. అయా ఏ పాపము లేక నువ్వు పరిశుద్ధులుగా ఉన్నావు. మా పాపముల నిమిత్తము కల్వరి శిలువలో మరణించి మమ్మల్ని పరిశుద్ధులుగా తయారు చేసి నీ నామానికి మహిమకరంగా నీకు వారసులుగా మమ్మల్ని నడిపించుకుంటున్నావు తండ్రి. ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి నువ్వేసిన మార్గము, నువ్వేసిన సత్యము, నువ్వించిన ఆ జీవములో ప్రభా అయా మేము నడుచుటకు నిన్ను అనుసరించి మేము నడుచుటకు నీ కృప చూపించి మీరే సహాయం తెచ్చమని సమస్త మార్గంలోని సరళం చేయబడినవే కనుక అయా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదము, జీవము వారికి అనుగ్రహించమని మీరే మహిపరచుకోమని మహిమ ఘనత పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.